నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన స్కీమ్ తీసుకొచ్చి రైతులకు పంట సహాయం చేస్తుంది. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర సర్కార్ రైతులకు ప్రతి ఏడాది 6,000 చొప్పున నగదు సహాయం అందిస్తుంది. అయితే ఒకేసారి ఇవ్వకుండా 3 విడతల్లో 2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పటి వరకు 17 విడతల్లో అర్హులైన రైతులందరికీ పంట సహాయం అందించింది. ఇప్పుడు 18వ విడత పీఎం కిసాన్ సహాయం అందించేందుకు అక్టోబర్ 5, 2024 రోజున ముహూర్తం ఖరారు చేసింది. అయితే అక్టోబర్ 5, 2024 శనివారం రోజున ప్రధానమంత్రి మోడీ పీఎం కిసాన్ యోజన 18వ విడత నిధులు విడుదల చేయనున్నట్లు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. అయితే పీఎం కిసాన్ సహాయం అందుకునేందుకు అర్హత సాధించాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఆధారిత కేవైసీ పూర్తి చేయవచ్చు. లేదంటే సమీపంలోని సిఎస్సి కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. అలాగే పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటిఫికేషన్ ఆధారిత కేవైసీ సైతం పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా రైతులు కేవైసీ పూర్తి చేయకుంటే వెంటనే పూర్తి చేయడం మంచిదని పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో మీరున్నారో లేరో చెక్ చేసుకోవడం తెలుసుకోవడం మంచిది. అందుకోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా బెనిఫిషియరీ స్టేటస్ పేజ్లోకి వెళ్ళాలి. బెనిఫిషియరీ స్టేటస్పై క్లిక్ చేసి ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్పై లబ్ధిదారుల స్టేటస్ కనిపిస్తుంది. సాధారణంగా పీఎం కిసాన్ వెబ్సైట్ హోమ్ పేజ్లోనే అన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ కేవైసీ అప్డేట్, కొత్త రైతుల రిజిస్ట్రేషన్, కేవైసీ స్టేటస్, మొబైల్ నెంబర్ అప్డేట్, వాలంటరీ సరెండర్, బెనిఫిషియల్ లిస్ట్ అని ఉంటాయి. అయితే బెనిఫిషియరీ లిస్ట్పై క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.